గైస్, ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో ఇక నుంచి కొంచెం ట్రై చేస్తానండి. కొంచెం పనుల వల్ల నేను పెట్టలేకపోతున్నాను. సో అయితే ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఒక 20 ప్రాబ్లమ్స్ అయితే నేను సాల్వ్ చేసి పెట్టాను. సో ఇవి మిగతా 20 ప్రాబ్లమ్స్ అండి. సో ఇవి మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. మనకి అన్ని మోడల్స్ కవర్ అవుతాయి ఇందులో. సో అయితే మనం సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈ సెషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఒక 10 ప్రాబ్లమ్స్ ఇలా చూద్దాం డీటెయిల్డ్గా. సో అయితే ఇప్పుడు 31st క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూడండి. ఇక్కడ 31st క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఏ మ్యాన్ బాట్ 2 goats ఫర్ 1008 రూపీస్ అంట. ఒక వ్యక్తి 2 మేకలను కొన్నాడు 1008 రూపాయలకి. అయితే హీ సోల్డ్ వన్ అట్ ద లాస్ ఆఫ్ 20%. ఒక గోట్ అంట 20% లాస్తో కొన్నాడంట, ఇంకొకటి ప్రాఫిట్ 44% అంట. ఇఫ్ ఈచ్ గోట్ వాజ్ సోల్డ్ ఫర్ ది సేమ్ ప్రైస్, అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది వీటి రెండింటిని అమ్మడం మాత్రం సేమ్ ప్రైస్కి అమ్మాడంట. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని వాడు చెప్పేస్తున్నాడు క్వశ్చన్లో. అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ గోట్ విచ్ వాజ్ సోల్డ్ అట్ లాస్, అయితే లాస్ పర్సంటేజ్కి అమ్మిన మేక విలువ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ప్రాఫిట్ వచ్చిన మేక విలువ కాకుండా లాస్ వచ్చిన మేక విలువ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలంటే, ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు. అంటే మనం చేసే క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తాను, ఇప్పుడు కూడా లాస్ 20% అన్నాడు. అంటే నాకు చెప్పండి, 20% అంటే 1/5 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు లాస్ అన్నాడు కాబట్టి డినామినేటర్లో నుంచి న్యూమరేటర్ని మైనస్ చేస్తాను. 5లో నుంచి 1 తీస్తే 4, 5. అంటే ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది సెల్లింగ్ ప్రైజే కదా. అంటే ఒరిజినల్గా 5 అయితే వాడు 4కి అమ్మాడు అనుకుందాం. అలాగే 44% ప్రాఫిట్ అన్నాడు. ఓకే, 44% ప్రాఫిట్ అన్నాడు. 44% అంటే ఎలాగా, 44 డివైడెడ్ బై 100 కదా. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది, 11/25 వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. ఏమవుతుంది, 25కి 11 యాడ్ చేస్తే మనకి 35, 36 డివైడెడ్ బై 11 వస్తుంది. ఇప్పుడు చూడండి, మామూలుగా మనం రాసుకుందాం. ఇప్పుడు గోట్ 1 మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ ఎంత ఉండేది, దానికి 5 ఉండేది. దాన్ని సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్మాడు, 4కి అమ్మాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సింపుల్ ఇది. మనం ప్రాక్టీస్ ఉంటే ఫాస్ట్గా చేసేయచ్చు. అలాగే గోట్ 2 చూసినట్లయితే మీరు, అది ఒరిజినల్గా మనకి ఎంత ఉండేది, ఇప్పుడు చూడండి, సారీ ఇక్కడ 11 రాసానా, 25 ఇది. ఓకేనా, ఒరిజినల్గా 25 ఉండేది. తర్వాత అది ఎంతకు అమ్మాడు, 36కి అమ్మాడు. కానీ మన క్వశ్చన్లో ఏం చెప్పాడు వాడు, క్వశ్చన్లో మనకి ఏం చెప్పాడంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సేమ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి, ఈ సెల్లింగ్ ప్రైస్ని ఈక్వల్ చేయాలన్నమాట. ఓకే, సో అందుకే నేను ఏం చేస్తానంటే ఈ సెల్లింగ్ ప్రైస్ని సేమ్ చేసినందుకు దీన్ని ఇంటూ 9తో చేస్తాను, దీన్ని ఇంటూ 1తో చేస్తాను. ఇప్పుడు చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి, 9 4s 36 వస్తుంది, 9 5s ఇది 45 వస్తుంది. అలాగే 125s 125, 1 ఇంటూ 36 వస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ నాకు ఈక్వల్ అయిపోయింది. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ నాకు ఈక్వల్ అయిపోయింది వాడు ఇచ్చినట్లు. ఇప్పుడు చూడండి, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది వాడికి, 45 + 25 ఎంత అయింది, 70 అయింది. ఓకే, 70 అయింది. అంటే దేర్ఫోర్ 70 పార్ట్స్ అనేవి వాడు ఎంత కొన్నాడు, 1080కి కొన్నాడు. ఓకే, అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 70 అటువైపు వెళ్ళిపోతే డివైడ్ అవుతుంది, 1080 డివైడెడ్ బై 70 అవుతుంది అన్నమాట. అయితే వాడేం అడుగుతున్నాడు, లాస్ వచ్చిన దాని విలువ అడుగుతున్నాడు. లాస్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, లాస్ దేంట్లో వచ్చింది, 45లో వచ్చింది. అందుకే ఇంటూ 45 చేస్తారు, లేదంటే ఎలా సాల్వ్ చేసినా పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ అవుతుంది కదా, 7 10s 7 1s 7, ఇంకా 3 మిగులుతుంది 30, 7 4s 28, 7 4s 28. సో ఇంకా క్యాన్సిలేషన్ అవుతుందా, ఓకే, ఇంకా క్యాన్సిలేషన్ అవుతుంది. ఎలాగా, 5 2s 10, 5 9s. మళ్ళీ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 7s 2 2s. సో 9 2s 18, 9 7s 63, 64. ఓకే, సో 648 రూపీస్ వాడికి లాస్కి అమ్మాడమాట. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. కాన్సెప్ట్ అర్థం కావాలని ఇలా చెప్తున్నాను. సో లేదు అంటే మనం డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు ఇటువంటి క్వశ్చన్స్ని. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. సో 32 క్వశ్చన్లో ఏంటంటే ఏమడుగుతున్నాడో చూద్దాం. ఏ మర్చెంట్ బైస్ ఆర్టికల్ 27 రూపీస్, అయితే సెల్స్ ఇట్ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అంట. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి ట్రెడిషనల్ మెథడ్. అంటే నార్మల్గా జనరల్గా మనం కాన్సెప్ట్ వైజ్ చెప్తారు కదా, సో ఆ మెథడ్ అన్నమాట. సో అయితే
నేను 2 మెథడ్లో చెప్తాను, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ రావాలి, ఎగ్జామ్లో టైం ట్యాకిల్ చేయడానికి ఫాస్ట్గా ఎలా చేయాలో కూడా మనం చూద్దాం. అయితే ఇప్పుడు మెథడ్ 1 ఏంటో చూద్దాం. ఓకే, మెథడ్ 1 ఏంటో చూద్దాం. మెథడ్ 1 ఓకే, మెథడ్ 1 ఏంటో చూద్దాం. మెథడ్ 1 ఏంటంటే ఏ మర్చెంట్ బై అనే ఆర్టికల్ ఫర్ 27 రూపీస్. అంటే గివెన్ డేటాలో చూసుకున్నట్లయితే మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చేసాడు అండ్ ప్రాఫిట్ కూడా ఇచ్చాడు. ప్రాఫిట్ ఏమంటున్నాడు, 10% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అంట. అంటే 10% ఆఫ్ ఎస్పీ ఇస్తున్నాడు అంటే ప్రాఫిట్. మీ అందరికీ తెలుసు వాడు ఏమడుగుతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు అంటే దాని అర్థం సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మీకు డైరెక్టర్ కొన్ని ఫార్ములా చెప్పాలంటే ఒక ప్రాఫిట్ కావాలంటే మనం ఏం చేస్తామండి, ఒక ప్రాఫిట్ అని మనం ఎలా చెప్తాం, సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని మైనస్ చేస్తేనే కదా మనకి ప్రాఫిట్ వస్తుంది కదా, అంతే కదా. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైసే కదా, అంతే కదా. అయితే ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అని చెప్తున్నాడు, 10% ఆఫ్ ఎంత సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు, ప్లస్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు, 27 అంటున్నాడు, ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు 10% అంటే ఎంత, 1/10. ఆఫ్ అంటే ఏంటి, ఇంటూఏ కదా, ఆఫ్ అంటే ఇంటూ 10% అంటే 1/10. అంటే ఇప్పుడు ఇది ఏమని రాసుకోవచ్చు, SP/10 ప్లస్ 27 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు చూడండి ఎల్సిఎం తీయండి, ఎల్సిఎం తీస్తే ఏమవుద్ది, 10 వస్తుంది. ఈ 10 ఇటువైపు వెళ్ళిపోతుంది. ఓకే, నేను డైరెక్ట్గా రాస్తున్నాను ఇక్కడ. ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ప్లస్ 270 ఈక్వల్ టు 10 SP. ఇప్పుడు ఈ ఎస్పీ అటువైపు వెళ్ళిపోతే ఏమవుద్ది, మైనస్ ఎస్పీ అవుతుంది. అప్పుడు నాకు ఎంత మిగులుతుంది, మైనస్లో ఇప్పుడు 10 ఎస్పీలో నుంచి ఒక ఎస్పీ తీస్తే 9 ఎస్పీ ఉంటుంది, ఈక్వల్ టు 270. సో ఇప్పుడు 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 30. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం వేరే విధంగా కూడా చేయొచ్చు. ఓకే, వేరే విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇది మెథడ్ 2. ఓకే, మెథడ్ 2 చూద్దాం. నేను ఎప్పుడైనా చెప్తాను, ప్రాఫిట్ ఇచ్చాడు మనకి, సెల్లింగ్ ప్రైస్ చెప్తున్నాడు, ప్రాఫిట్లో సెల్లింగ్ ప్రైస్ ఎంతో చెప్తున్నాడు, మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, ప్రాఫిట్ ఆఫ్ 10% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అంటే 10% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు 10%ని ఎలా రాసుకోవచ్చు, 1/10 కింద రాసుకోవచ్చు. సో 1/10 అంటే వాడి క్వశ్చన్లు ఇచ్చిందండి సెల్లింగ్ ప్రైస్. అంటే ఇది వాడి యొక్క ఇది వాడి యొక్క ప్రాఫిట్ అయితే ఇది వాడి యొక్క సెల్లింగ్ ప్రైస్. సారీ ఇది మనం రివర్స్లో చెప్పాను నేను. ఇది వాడి యొక్క ప్రాఫిట్ అయితే ఇది వాడి యొక్క సెల్లింగ్ ప్రైస్. అలాగే చెప్పాడు ఇక్కడ క్వశ్చన్, అందుకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. సో క్వశ్చన్ కానీ కొన్నిసార్లు నేను కూడా అలాగే మిస్టేక్లు కానీ మనం తప్పుగా చదివితే మాత్రం క్వశ్చన్ అంతా రాంగ్ అయిపోతుంది. సో డినామినేటర్లో ఉండేది సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు, సో పైన ఉన్నది ప్రాఫిట్ అని చెప్తున్నాడు, అందుకే 1/10. అంటే దీని యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది, అప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి ఉండే డిఫరెన్స్ మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే డినామినేటర్లో ఇప్పుడు మనకి ఎంత, 10కి 1కి డిఫరెన్స్ ఎంత, 9 కదా. అంటే 9 పార్ట్స్ 27 అయితే 1 పార్ట్ ఏమవుతుంది, 3 కదా అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగాడు, సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 10 పార్ట్స్. అప్పుడు 3 × 10 ఏమవుతుంది, 30 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ సెకండ్ మెథడ్, 30 ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ని మనం ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు, అది ఏ విధంగా అయినా సరే. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ని ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ 33 క్వశ్చన్ మనం చూసినట్లయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూడండి. సో ద ప్రైజ్ ఆఫ్ ఎరేజర్ ఈజ్ రెడ్యూస్డ్ అంటున్నాడు, అంటే తగ్గిందంట 25%. అయితే దానివల్ల అతను 2 more ఎరేజర్స్ కొనగలిగాడంట రూపీకి. సో హౌ మెనీ ఎరేజర్స్ ఆర్ అన్అవైలబుల్ ఫర్ ఏ రూపీ ఆఫ్టర్ రిడక్షన్ అని చెప్తున్నాడు. తగ్గించిన తర్వాత ఎన్ని అన్అవైలబుల్ అని చెప్తున్నాడు. ఏం లేదు, జస్ట్ మనం క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని టోటల్ మనం ఎన్ని ఎరేజర్స్ ఉన్నాయో చెప్తే చాలు, అక్కడ మనకి ఎంతకు వచ్చిందని. సో రెడ్యూస్ అయ్యింది, వచ్చింది మాట. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే, సో ప్రైస్ ఇచ్చాడు. ఏదైనా సరే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 25% రెడ్యూసర్ అన్నాడు కాబట్టి 25% ఎలా రాసుకోవచ్చు, 1/4 కింద రాసుకోవచ్చు. రెడ్యూసర్ అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. సో 4లో నుంచి 1 తీస్తే 3/4. అంటే ఒరిజినల్గా 4 ఉంటే రెడ్యూస్ అయిన తర్వాత 3 పార్ట్స్. ఇది బేసిక్. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 యూనిట్. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 యూనిట్. అంటే వన్ పార్ట్ వల్ల 2 ఎరేజర్స్ కొనగలిగాడు. డిఫరెన్స్ వల్ల 1 పార్ట్ 2 ఎరేజర్స్ అయితే అప్పుడు 3 పార్ట్స్ ఏమవుతుంది,
3 పార్ట్స్ 3 ఇంటూ 2 కదా, 3 ఇంటూ 2 ఏమవుద్ది 6 ఎరేజర్స్ కొంటున్నాడు. అప్పుడు మనకి ఒరిజినల్ ఎంత ఉండాలి, ఒరిజినల్గా ఎంత అయితే ఎరేజర్స్ 4 ఇంటూ 2 అంటే 8 ఎరేజర్స్. ఓకే, ఒరిజినల్గా ఎంత 8 ఎరేజర్స్. అర్థమైందా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో ఇక్కడ మనం 34th క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో రాఘవన్ పర్చేసెడ్ ఏ స్కూటర్ ఈస్ 13/15 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. పర్చేసెడ్ అంటే ఏంటి ఇక్కడ, కాస్ట్ ప్రైస్. ఓకే, అంటే వాడి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత చెప్తున్నాడు, వాడు కొన్నదంట 13/15 ఆఫ్ అంటే ఇంటూ అంటే సెల్లింగ్ ప్రైస్. అక్కడ ఏమీ లేదంటే మల్టిప్లికేషన్ ఉన్నట్లు. అలాగే దాన్ని అమ్మాడంట ఒకవేళ 12% మోర్ దెన్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. వాడు 12% మోర్ దెన్ అంటున్నాడు. అలాగని చేస్తే వాడి యొక్క గెయిన్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. అంటే గెయిన్ అంటే ఏం లేదు, ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇటు వస్తే ఏమవుతుందండి, కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 13/15 కదా అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే కాస్ట్ ప్రైస్ 13 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 15 అవుతుంది. కానీ క్వశ్చన్లో వాడు అన్నాడు ఏంటన్నాడు, ఒకవేళ దీన్ని 12% ఎక్కువ అమ్మితే, 12% కన్నా ఎక్కువ అమ్మితే అంటే ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మితే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 15, ఇప్పుడు దీనికన్నా 12% అంటే 15%లో 12% అంతే కదా అంటున్నాడు. 12% ఆఫ్ 15 అంటున్నాడు. 12% ఆఫ్ 15 అంటే ఇప్పుడు 12/100 అంటే ఇప్పుడు 10% అంటే 1.5. చూడండి, 10% అంటే 1.5, 1% అంటే 0.15. ఓకేనా? సో ఆ విధంగా మనం చూసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 1.8 వస్తుంది. ఓకే, 0.3 1.8 వస్తుంది. సో ఈ 1.8 కలిపితే మనకి ఎంత వస్తుంది, 16.8 వస్తుంది ఒకవేళ 12%కి ఎక్కువ అమ్మితే. ఓకేనా? సో వాడేమంటున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి చెప్పండి, ప్రాఫిట్ ఎంత అవుతుంది, P ఈక్వల్ టు మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైసే కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి 16.8 వచ్చింది. అసలు యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 13. సో ఇప్పుడు మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 3.8 వచ్చింది. దేర్ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత చెప్పేస్తారు మీకు ఇక్కడ నుంచి ఈజీయే. అంటే 3.8 ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 13 ఇంటూ 100. సో ఇక్కడ దీన్ని మీరు క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఏ పద్ధతిలో చేసినా పర్వాలేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మల్టిప్లై చేసాను అనుకోండి, నాకు ఏమవుతుంది, సో 380 డివైడెడ్ బై 13 కదా అవుతుంది, అంతే కదా. 100తో దీన్ని మల్టిప్లై చేస్తే పాయింట్ పోతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను 13 ఇక్కడ టేబుల్ నేను చూడవచ్చు ఇక్కడ ఈజీగా. 13 ఇంటూ 29 చేయండి, 13 2 సార్ 26 260. అంటే ఇదే దగ్గరలో ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా 29 3/13% అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇలా కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 35లో మీరు చూసినట్లయితే, ఇఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ 5% గెయిన్ ఇన్స్టెడ్ ఆఫ్ 5% లాస్. ఒక ఆర్టికల్ ఉందంట, కాస్ట్ ప్రైస్ ఎంతో మనకి ఇక్కడ చెప్పట్లేదు. ఆర్టికల్ని అమ్మి ఒకవేళ 5% గెయిన్కి అమ్మినా 5% లాస్కి అమ్మినా, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 5% లాస్కి అమ్మాల్సింది. ద మ్యాన్ గెయిన్స్ 5 రూపీస్ మోర్ అంట. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ అంటున్నాడు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పానండి, కాస్ట్ ప్రైస్ కానీ మనకు ఇవ్వకపోతే, ఒకవేళ కాస్ట్ ప్రైస్ కానీ మనకు ఇవ్వకపోతే దాన్ని మనం 100 అనుకోవాలని చెప్పాను చాలాసార్లు. ఓకే, 100 అనుకోవాలి. సో ఇలా 100 అనుకుంటే, సో ఇప్పుడు చూడండి, ఒకవేళ వాడు 5% లాస్ అన్నాడు అనుకోండి, 5% లాస్ అంటే 100లో 5% లాస్ అంటే 95 వస్తుంది. అలాగే ఒకవేళ 5% గెయిన్ అన్నాడు అనుకోండి, ఐ మీన్ ప్రాఫిట్, అది 105 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో ఈ రెండిట్లో ఏం జరిగినా వాడికి 5 రూపీస్ వస్తుంది అంటున్నాడు. అంటే ఈ రెండిట్లో యొక్క డిఫరెన్స్ యొక్క ఎంత మ్యాక్సిమం ఎంత ఉంటుందని డిఫరెన్స్ 10 కదా. అంటే 10 పార్ట్స్ వాడికి 5 రూపీస్ అయితే 1 పార్ట్ వాడికి 5/10 అవుతుంది. ఇప్పుడు 1 పార్ట్ 5/10 అంటే మనం కాస్ట్ ప్రైస్ 100 కదా అనుకున్నాం. అప్పుడు 100 పార్ట్స్ ఏమవుతుంది చెప్పండి, 100 పార్ట్స్ ఏమవుతుంది, 5/10 ఇంటూ 100 కదా అవుతుంది. అప్పుడు 10 1s are 10 10s are 10 ఇంటూ 5 50 కదా అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 50 రూపీస్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయాలి. కాస్ట్ ప్రైస్ని 100 అనుకుంటే సరిపోతుంది.
సో వాడు ఆల్రెడీ చెప్పాడు 5% గెయిన్ 5% లాస్ అని, దాని యొక్క డిఫరెన్స్ మనకు రూపీస్ ఇస్తాడు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మీరు 36th క్వశ్చన్ని చూసినట్లయితే ఇక్కడ ఏమడుగుతున్నాడండి, ఏ రేడియో ఈజ్ సోల్డ్ ఫర్, చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏ రేడియో ఈజ్ సోల్డ్ ఫర్ 990 రూపీస్ at a profit of 10%. What would have been actual profit or loss on it had it been sold for 890 rupees? మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే ఒక రేడియోని అమ్మాడంట 990 రూపీస్ అట్ ది ప్రాఫిట్ ఆఫ్ 10% ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఎంత అండి? ప్రాఫిట్ అంటే మనం 100, ఇప్పుడు సిపి 100 అనుకుంటే 10% ప్రాఫిట్ అంటే ఎంత? అది 110 అని చెప్తాం. అంటే 110 పార్ట్స్కి వాడు 990 వచ్చిందంట వాడికి. అంటే అప్పుడు ఒక పార్ట్కి ఎంత వచ్చినట్లు వాడికి? 990 డివైడెడ్ బై 110 కదా. ఓకే, 990 డివైడెడ్ బై 110. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందండి? ఇది 9 అవుతుంది. అప్పుడు 1 పార్ట్ 9 అయితే 100 పార్ట్స్ ఏమవుతుందండి? అంటే 900. కాస్ట్ ప్రైస్ 900. కానీ దాన్ని మళ్ళీ వాడు ఎంతకు అమ్మాడు? 890కి అమ్మాడని ఇక్కడ మనకు చెప్తున్నాడు. అంటే 900 నుంచి 890 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 10 వస్తుంది. వాడికి 10 రూపాయలు లాసే కదా వచ్చింది. అందుకే 10 రూపీస్ లాస్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు అన్నమాట. ఓకే, 10 రూపీస్ లాస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 37 క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఏ మ్యాన్ గెట్స్ 13 రూపీస్ మోర్ బై సెల్లింగ్ ఇన్ ఆర్టికల్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5%, then selling it the loss of 12.5%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ని గమనించినప్పుడు మీకు పర్సంటేజెస్ నేను ఆల్రెడీ చెప్పాను. 12.5% అంటే 12.5% అంటే దీన్ని 12.5% అని కూడా రాసుకోవచ్చు. 12.5% అంటే 1/8 అని అర్థం. కావాలంటే మీరు రఫ్గా మీరు దీన్ని క్యాన్సిలేషన్ చేసి చూసినా మీకు 1/8 వస్తుంది ఆన్సర్. అంటే 1/8 ఒకసారి వాడు ప్రాఫిట్, ఇంకొకసారి లాసు. ఇప్పుడు ఒకవేళ 1/8 ప్రాఫిట్ అనుకోండి, 1/8 ప్రాఫిట్ అంటే ఏమవుతుంది? 9/8 అవుతుంది. అదే ఒకవేళ 1/8 మీకు లాస్ అనుకున్నాడు అనుకోండి, 1/8 లాస్ అన్నాడు అనుకోండి, 7/8 అవుతుంది. అంటే వాడు చూడండి ఇక్కడ సెల్లింగ్ ఇన్ ఆర్టికల్ అంటే ప్రాఫిట్ ఆఫ్ 12%, ప్రాఫిట్ 12.5%, అలాగే సెల్లింగ్ ఇట్ అట్ లాస్ ఆఫ్ 12.5%. సో ఒకసారి ప్రాఫిట్, ఒకసారి లాస్ మాట. ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు 9 పార్ట్స్ వచ్చింది, లాస్ వచ్చినప్పుడు 7 పార్ట్స్ వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్. అంటే 2 పార్ట్స్ 13 రూపీస్ అయితే 1 పార్ట్ 13/2 కదా అవుతుంది. కానీ వాడు ఏమడిగాడు? కాస్ట్ ప్రైస్ అడిగాడు. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? డినామినేటర్లో ఉండేదే మనకి ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో 8 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే అప్పుడు ఏమవుతుంది? 13/2 × 8 అవుతుంది. 2 1s are 2 4s are 8, 13 4s are 52. సో 52 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 38 క్వశ్చన్ మనం చూద్దామండి. సో 38 క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు? ఓకే, సో ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ 50 రూపీస్, అలాగే ఈజ్ సేమ్ యాజ్ దట్ ద ప్రాఫిట్ వెన్ ఇట్ సోల్డ్ అట్ 70 రూపీస్. ద అబోవ్ మెన్షన్డ్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ లాస్ ఆఫ్ ది ఆర్టికల్ ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా జనరల్గా మనం మాట్లాడుకుందామండి. సో లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, ఆ తర్వాత ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. అంటే 2 వాల్యూస్ ఇచ్చాడు అన్నమాట. కాస్ట్ ప్రైస్ ఎంత ఇవ్వలేదు. ఇప్పుడు సపోజ్ నేను కాస్ట్ ప్రైస్ని నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, మనకి లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటండి? లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? మనకి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. ఇప్పుడు నేను కాస్ట్ ప్రైస్ని 100 అనుకున్నాను, అదే ఎక్స్ అనుకున్నాను కాబట్టి కాస్ట్ ప్రైస్ తీసేసి ఎక్స్ పెడతాను ఇక్కడ. ఓకే, సో ఎక్స్ పెట్టాను. సో ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటండి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నేను ఎక్స్ అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఎక్స్ పెడతాను, సిపి ప్లేస్లో ఎక్స్ పెడతాను. ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ నాకు ఎంతో ఇచ్చాడు. ఫస్ట్ లాస్లో ఉన్నప్పుడు 50 రూపీస్ లాస్లో అమ్మాడని చెప్పాడు అక్కడ. అంటే సెల్లింగ్ ప్రైస్ 50 రూపీస్, సోల్డ్ అట్ 50 రూపీస్ అన్నాడు కదా. సో ఇక్కడ నేను 50 రాసుకుంటాను. అలాగే ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ మనకి ఇచ్చేసాడు ఎంత? 70.
సో ఇక్కడ 100కి ఇక్కడ 100కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఎక్స్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఏం మిగిలింది? ఎక్స్ మైనస్ 50 ఈక్వల్ టు 70 మైనస్ ఎక్స్ కదా మిగిలింది. సో ఇప్పుడు ఈ ఎక్స్ ఇటువైపు వస్తే ఏమవుతుందండి? 2x అవుతుంది. ఈ 50 అటు వెళ్తే ప్లస్ అవుతుంది, సో 120 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 60 అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఇప్పుడు మనకి? ఇది 60 రూపీస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 50. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10. అప్పుడు 10 డివైడెడ్ బై లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 60 ఇంటూ 100 ఎంత అంటే, సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 1/6 అంటే మనం 16 2/3% అని ఈజీగా చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట ఇటువంటి క్వశ్చన్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 39 క్వశ్చన్ ఏమడుతున్నాం చూడండి. ఏ షాప్ కీపర్ గెయిన్స్ 20% వెల్ బయింగ్ ద గూడ్స్ అండ్ 30% వెల్ సెల్లింగ్ దెమ్. ఫైండ్ దిస్ హిస్ టోటల్ గెయిన్ పర్సెంట్ అని అడుగుతున్నాడండి. సో ఏం లేదండి, ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో మీకు ఆల్రెడీ ఎఫెక్టివ్ పర్సెంటేజ్ నేను చెప్పాను. ఎప్పుడైనా గెయిన్ అడిగితే, ఏది అడిగినా సరే, గెయిన్ అయినా లాస్ అయినా ఏదైనా అడిగితే మనకి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది. ఈ ఫార్ములా A+B+AB/100. ఈ ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది. ఈ ఫార్ములా యూస్ చేసిన డైరెక్ట్గా వచ్చేస్తుంది. నార్మల్గా కూడా చేయొచ్చు, దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. సో ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతే ఎలా వస్తుందో చూద్దాం. 20 ఉన్నది, 30 ఉంది, ప్లస్ 20 ఇంటూ 30 చూద్దాం డివైడెడ్ బై 100. సో క్యాన్సిలేషన్ చేసుకోండి. 0కి 0కి ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోద్ది. 2 3 ఆర్ 6. ఇది ఎంత మొత్తం కలిపితే 50 ప్లస్ 6 ఎంత అవుతుంది? 56 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు అన్నమాట ఇటువంటి ప్రాబ్లమ్స్ని. ఓకే, సో ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 40 క్వశ్చన్ చూద్దామండి. సో 40 క్వశ్చన్లో ఏమడిగాడు? ఏ సేలబుల్ ఆర్టికల్ పాసెస్, ఒక ఆర్టికల్ ఉందంట, సక్సెస్ఫుల్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 3 traders. ఈచ్ ట్రేడర్, చాలా ఇంపార్టెంట్, ఈచ్ ట్రేడర్ సోల్డ్ ఇట్ ఫర్దర్ అట్ గెయిన్ ఆఫ్ 25% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద లాస్ట్ ట్రేడర్ సోల్డ్ అని అడుగుతున్నాడు. అంటే లాస్ట్ ట్రేడర్ అయితే 250 రూపాయలకి అమ్మేశారంట. అంటే ప్రతిదీ కూడా 250 ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అయితే ప్రతి ఒక్క ట్రేడర్కి గెయిన్ వచ్చిందంట. ఎంత గెయిన్ వచ్చింది? 25%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఫర్ ది ఫస్ట్ ట్రేడర్ అంటున్నారు. ప్రతి ట్రేడర్ ఒకటే అని చెప్తున్నాడు. అంటే ఏ ట్రేడర్ అయినా ఒకటే పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది. ఎంత? 25%. ఇప్పుడు 25%ని ఎలా రాసుకోవచ్చు? 1/4 అని రాసుకోవచ్చు. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్లస్ చేస్తే 5/4 అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ వాళ్ళు కొన్నది 4 పార్ట్స్ అయితే వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ చేసింది ఎంత? 5 పార్ట్స్. అయితే ఫస్ట్ ట్రేడర్ అనుకుందాం. సెకండ్ ట్రేడర్ కూడా 25% ఈచ్ అన్నాడు కదా. వాడు ఏమన్నాడు? ఈచ్ అన్నాడు. అంటే ప్రతి ఒక్కరు సేమ్. అంటే వీడు కూడా 4 పార్ట్స్ 5 పార్ట్స్ అవుతుంది. వీడు కూడా ఏంటి? 4 పార్ట్స్ కొంటే 5 పార్ట్స్కి అమ్మాడు. ముగ్గురు కూడా 25%ఏ కదా అన్నారు. అయితే ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది? 4 4 16 64 వస్తుంది. ఇది 5 5 ఆర్ 25, 25 ఇంటూ 5 125 వస్తుంది. అయితే లాస్ట్ ట్రేడర్ ఏం చెప్పాడు? 250 కంట. ఇప్పుడు చూడండి, దీన్ని డబల్ చేస్తే మనకు 250 వస్తుంది కదా. అలాగే 64ని మీరు ఇప్పుడు డబల్ చేస్తే మీకు ఎంత వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. 64ని డబల్ చేస్తే 128 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా ఇస్తే డైరెక్ట్గా చేయొచ్చు. దీనికి వేరే మెథడ్ కూడా ఉంటుంది. సో దాని బదులు నన్ను అడిగితే ఇదే బెస్ట్ మెథడ్ అని నేను అనుకుంటున్నాను. కొంచెం టైం కూడా సేవింగ్ అవుతుంది అన్నమాట. సో ఇంకా ప్రాబ్లమ్స్ లేవనుకుంటా. ఓకే, ప్రాబ్లమ్స్ లేవు ఇంకా. సో ఈరోజు 10 ప్రాబ్లమ్స్ చెప్పానండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.